సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విల్ చక్రధర్. చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారండి, ఏఎఫ్ గురించి కొంచెం మాకు బాగా అర్థమయ్యేలా చెప్పండి, ఒక లాంగ్ రన్లో ఉంటున్నారు. మనకు అందరికీ తెలుసు మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐఎఫ్, పిఎంఎస్, అలాగే ఏఎఫ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కూడా మనకి సెబీ రిజిస్టర్డ్ ప్రొడక్టే ఉందండి. మనకి ఏవైతే ఏఎంసీస్ అందిస్తున్నాయో మనకి మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐఎఫ్, పిఎంఎస్ వాళ్ళే చేస్తున్నారు. ఏఎఫ్ కూడా ఇంకా అదనంగా చాలా ప్రైవేట్ కంపెనీస్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. సో మనకి ఏఎఫ్లో వచ్చేసి మనకి కేటగిరీ 1, 2 అండ్ 3 అని 3 రకాలుగా ఉంటాయి. సో కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 కొంచెం మనకి రిస్కీగా ఉంటాయండి. అందులో కొంచెం రియల్ ఎస్టేట్ కానివ్వండి, ప్రైవేట్ ఈక్విటీ కానివ్వండి చాలా ఎక్కువగా ఉంటుంది. మేము ఎక్కువ కూడా రికమెండ్ చేసేది అందరికీ యాస్టీస్గా మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఉంటూ మ్యూచువల్ ఫండ్స్ కంటే అత్యధికంగా ఒక 3-4% ఎక్స్ట్రా రిటర్న్ ఇచ్చేది ఏమన్నా ఉందంటే అది ఏఎఫ్ కేటగిరీ 3 అని చెప్పొచ్చు. సో ఏఎఫ్ కేటగిరీ 3లో ఒక 20% దాకా కూడా అన్లిస్టెడ్ స్టాక్స్ కొనడం అయితే జరుగుతుంది. రిమైనింగ్ మొత్తం యాస్టీస్గా మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఉంటుందండి. మనకి ఎక్స్ట్రా 3%, 4% రిటర్న్ రావడం కోసమే వాళ్ళు కొంచెం ఒక 20%ని వాళ్ళు అన్లిస్టెడ్ స్టాక్స్లో కానీ అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. కొంచెం షార్ట్ చేసుకోవచ్చు, వాళ్ళు హెడ్జింగ్ చేసుకోవచ్చు. అట్లాంటి బెనిఫిట్స్ అన్ని కూడా ఏఎఫ్లో అందుబాటులో ఉన్నాయి. సో ఏఎఫ్లో ఉన్న క్యాట్ 3లో ఉన్న అదర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మన చేతికి ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ అయితే వస్తుంది. ట్యాక్స్ ఉంటుందండి, ట్యాక్స్ పోదు. బట్ ఆ ట్యాక్స్ కూడా ఆ ఫండ్ మేనేజ్మెంట్ ఏదైతే ఫండ్ హౌస్ ఉందో వాళ్ళే పైన కట్టేస్తారు. ఆ ట్యాక్స్ మొత్తం కట్టేసి మన చేతికి వచ్చేటప్పటికల్లా ట్యాక్స్ ఫ్రీగా వస్తుంది. మనకి ఇక్కడ ఉన్న 2 ప్లస్ పాయింట్స్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా 3% ఎక్స్ట్రా రిటర్న్ వస్తుంది, అదొక ప్లస్ పాయింట్. ప్లస్ అనదర్ ప్లస్ పాయింట్ ఏంటంటే టాక్సేషన్ అనేది ఆల్రెడీ కట్టేసి మన చేతికి ఇస్తారు కాబట్టి మనం ఫర్దర్గా ట్యాక్స్ అనేది కట్టక్కర్లేదు. ఈ రెండు కూడా చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయండి. ఈ 2 ప్లస్ పాయింట్స్ని బేస్ చేసుకునే మనకి ఎలా ఉంటుంది ఒక రాబోయే 15 ఇయర్స్ కనుక ఒక్క పర్సన్ కనుక మ్యూచువల్ ఫండ్స్లో 1 crore పెట్టినా అదే 1 crore కనుక ఏఎఫ్లో పెడితే రిటర్న్స్ ఎలా వస్తాయని చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి సేమ్ 1 crore తీసుకున్నాము. మనం ఎందుకు 3% ఎక్స్ట్రా రిటర్న్ వస్తుంది మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఎక్స్ట్రాగా ఏఎఫ్లో అంటే మాత్రం అక్కడ 20% అనేది వాళ్ళు కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అందులో వల్లే మనకి ఆ ఎక్స్ట్రా 20% మనకి రిస్క్ తీసుకోవడం వల్లనే ఎక్స్ట్రాగా 3% అనేది వస్తుంది. తెలుసు కదండి అందరికీ, రిస్క్ పట్టే రివార్డ్ ఉంటుంది. సో అదండి ఇక్కడ. సో ఒక 15 ఇయర్స్ కనుక ఇక్కడ 15% కనుక మనం ఎక్స్పెక్ట్ చేస్తే చూడండి, మ్యూచువల్ ఫండ్స్ అనగానే అందరూ కూడా 1 crore తీసుకెళ్ళి ఒక్క మిడ్ క్యాప్లోనో 1 crore తీసుకెళ్ళి ఒక స్మాల్ క్యాప్లోనే పెట్టరు. ఆ 1 crore కూడా వాళ్ళు చాలా డైవర్సిఫికేషన్ చేస్తారు. మా దగ్గరకు చాలా పోర్ట్ఫోలియోస్ వచ్చాయి, అన్నీ మేము చెక్ చేస్తూనే ఉన్నాము. చూస్తే కనుక దగ్గర అందులో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, థీమాటిక్ ఫండ్, అలాగే మీరు చూస్తే కాంట్రా ఫండ్, మనం చూస్తే సెక్టోరియల్ ఫండ్స్ కానివ్వండి, అలాగే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ కానివ్వండి, మల్టీ అసెట్ ఫండ్స్ కానివ్వండి, గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్స్ కానివ్వండి, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అని నానా రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దగ్గర 20 ఫండ్స్ అయితే మినిమం గ్యారంటీగా ఉంటాయి. 1 crore కనుక పోర్ట్ఫోలియో ఉంది అంటే కనుక మినిమం 8 to 10, 15 ఫండ్స్ అయితే గ్యారంటీగా ఉంటాయి. ఇన్ని ఫండ్స్ ఉండడం వల్ల పోర్ట్ఫోలియో మనకి రిటర్న్ పెరగలేదు. యాక్చువల్గా అయితే 12% కంటే రిటర్న్ రావట్లేదు. మేము గణనీయంగా చూసాము. చాలా మంది పోర్ట్ఫోలియో చూసాము, 3 కోట్ల పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళు కూడా 10.67%తో ఆగిపోయారు. కానీ ఇక్కడ అట్లీస్ట్ మనం ఎక్కువ తీసుకుంటున్నాం. ఒక మంచి పోర్ట్ఫోలియో తీసుకున్నారు. అందులో కేవలం ఒక 2 స్మాల్ క్యాప్, 2 మిడ్ క్యాప్, ఒక ఫ్లెక్సీ క్యాప్, అలా ఒక 5 ఫండ్స్తో మాత్రమే ఉన్నాయి. అన్నీ కూడా టాప్ ఫండ్స్ అనుకున్నాం. అట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి 15% రిటర్న్ వస్తుంది. కాకపోతే చాలా మంది పోర్ట్ఫోలియోస్ చూసాము. మీరు కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోండి, మీ పోర్ట్ఫోలియో మొత్తం ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది అని. అది 15% కంటే తక్కువే ఉంటుంది. అది మా ఎక్స్పెక్టేషన్. 99% మందికి 15% కంటే తక్కువే ఉంది. ఒకటో ఇద్దరు ఉన్నారండి, వాళ్ళకి మాత్రమే 15% అండ్ అబోవ్ వచ్చింది. మొన్నటిదాకా గోల్డ్ అండ్ సిల్వర్ వల్ల పెరిగింది, కానీ ఇప్పుడు అది కూడా గోల్డ్ అండ్ సిల్వర్ పడిపోవడం వల్ల అది కూడా డ్రాప్ అయ్యింది. మీరు క్రాస్ చెక్ చేసుకోండి మీ పోర్ట్ఫోలియోలో రిటర్న్ ఎంత ఉంది అని చెప్పి. సో ఇక్కడ మనం 15% రిటర్న్ అయితే తీసుకుంటున్నామండి. సో అలా 15 ఇయర్స్ కనుక కంటిన్యూ అయితే ఒక మ్యూచువల్ ఫండ్స్లో కనుక మనం చూస్తే ఇక్కడ 8,13,70,616 రూపీస్ అయితే వచ్చిందండి. అది మనకు వచ్చిన రిటర్న్ 1 crore. అదే మనకి ఏఎఫ్లో వచ్చిన రిటర్న్ ఆల్మోస్ట్ మనకి 12 CR దాకా ఉంది. 12 CR దాకా వచ్చేసింది. సో ఈ 12 CR మీద మనం చెప్పుకున్నాం మొదటే, ఇది ట్యాక్స్ ఫ్రీ హ్యాండ్స్ ఆఫ్ ద ఇన్వెస్టర్. అంటే మన ఇన్వెస్టర్ హ్యాండ్స్లో ఇది ట్యాక్స్ ఫ్రీగానే ఉంటుంది. ఈ 12 crores మీద మనం ట్యాక్స్ అయితే కట్టక్కర్లేదు. చూడండి, మనం చెప్పాము చాలా మందికి మా దగ్గర ఏఎఫ్ ఆల్రెడీ మొదలుపెట్టిన వాళ్ళు, 3 years బ్యాక్ మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారు, 7 years బ్యాక్ ఆల్రెడీ ఐఎఫ్లోంచి మా దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మేము చేసే పద్ధతి ఏంటంటే ముందు 1 crore పెట్టిన తర్వాత అవి 3 crores ఎప్పుడైతే అవుతాయో అందులోంచి ఒక 1 or 2 crores తీసి వేరే ఏఎఫ్లో పెడతామండి. అలా 3-4 ఏఎఫ్స్లో పార్టిసిపేట్ చేసిన కస్టమర్స్ కూడా మన దగ్గర ఉన్నారు. ఎందుకు అంటే ఒక్కొక్క ఏఎఫ్ ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంది. కొన్ని ఏఎఫ్లు మల్టీ క్యాప్
అండ్ స్మాల్ క్యాప్ని ఫాలో అవుతుంది. కొన్ని ఏఎఫ్లు కోర్ అండ్ శాటిలైట్ని ఫాలో అవుతాయి. కొన్ని ఏఎఫ్లు మనకి ఫ్లెక్సీ క్యాప్ స్ట్రాటజీని ఫాలో అవుతాయి. ఈవెన్ మనకి ఫ్లెక్సీ క్యాప్ ఏఎఫ్ కేటగిరీ 3లో కూడా మల్టీ క్యాప్ స్ట్రాటజీస్ ఉన్నాయి, అలాగే కోర్ అండ్ శాటిలైట్ ఉన్నాయి, ఓన్లీ కోర్ శాటిలైట్ ఉన్నాయి, అలాగే కొన్ని డెట్ కేటగిరీ ఉన్నాయి, అలాగే చూస్తే మనకి హైబ్రిడ్ కేటగిరీ ఉన్నాయి, అలాగే చూస్తే మనకి ఈవెన్ మనకి ఫ్లెక్సీ క్యాప్ మోడల్ కూడా ఉన్నాయి. సో రకరకాల ఏఎఫ్స్ అయితే మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటుందండి. మేము ఒక ఏఎఫ్ నుంచి ఇంకో ఏఎఫ్కి, ఒక ఏఎఫ్లో ఆల్రెడీ ఉన్న అమౌంట్ తీసి ఇంకో ఏఎఫ్కి అలా మారుస్తుంటాం. దీంట్లో మనకి చూస్తే మనకి 18% కనుక తెచ్చుకుంటే మనకి 12 CR అనేది కనుక గ్యారెంటీ వస్తుందండి. సో మనకి చూస్తే 15 years తర్వాత వచ్చిన 12 CR మీద ట్యాక్స్ కట్టాలంటే అక్కర్లేదు. అది వేరేస్ మ్యూచువల్ ఫండ్స్లో చూడండి 1 crore ఉంది. సో 15% మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నప్పుడు ఏమైందంటే దీని మీద మనం చూడాల్సి ఒక 1,25,000 మీద మినహాయింపు అయితే ఉంటుంది. చూడండి 8,13,00,000లో 1,25,000 మినహాయింపు మనం దాన్ని కన్సిడర్ చేయక్కర్లేదు. మనం చూస్తే కనుక 12.5% కనుక మనం ట్యాక్స్ కనుక పే చేస్తే, అంటే ఇందులో ఒక ఆల్రెడీ 1 crore మన ప్రిన్సిపల్ తీసేసి బ్యాలెన్స్ అమౌంట్ మీద ట్యాక్స్ కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 89,21,321 అయితే వచ్చిందండి. చూస్తే మనకి నెట్ ప్రాఫిట్ ఎంత అంటే 7,24,00,000 అయితే వచ్చింది. సో ఇక్కడైతే 12 CR వచ్చింది. మనకి ఎంత హ్యూజ్ డిఫరెన్స్ కనిపిస్తుందో చూసారు అంటే మీకు అర్థమవుతుంది. సో అదండి ఏఎఫ్లో ఉన్న బెనిఫిట్స్ అన్ని కూడా చెప్తున్నాను. సో మనం చూస్తే ఈ మ్యూచువల్ ఫండ్స్ మా దగ్గర ఎవరైతే ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తున్నారో, గణనీయంగా లాస్ట్ ఒక 6 years నుంచి ఏఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ బాగా అర్థమైంది. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళిందే లేదు. ఎక్కువ మొత్తం వాళ్ళు ఏఎఫ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఏఎఫ్లో మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని ఏఎఫ్స్ మనకి అమాంతం ఒక్కసారిగా కూడా మనం 1 CR ఇవ్వక్కర్లేదు. 25 lakhs లాగా ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వచ్చు. లేదంటే వాళ్ళు డ్రాడౌన్ అంటారు, ముందు 30 lakhs ఇస్తాము, తర్వాత ఫండ్ మేనేజర్ మార్కెట్ బట్టి మనకు కాల్ చేస్తారు, మార్కెట్ చాలా డౌన్ అయిందంటే ఒక 40 lakhs ఇవ్వమని చెప్తారు. అట్లా ఒక 1 yearలో వాళ్ళు 1 CR తీసుకోవడం జరుగుతుంది. సో ఏఎఫ్లో ఎవరైతే బాగా అనుభవం చెంది ఉన్నారో ఇన్వెస్టర్స్ వాళ్ళందరూ అనే మాట ఒకటే, మ్యూచువల్ ఫండ్స్ వద్దు, ఏఎఫ్ ముద్దు అంటారు. సో అదండి ఏఎఫ్ గురించి. సో కేటగిరీ 3 ఏఎఫ్ చాలా బెస్ట్ అని చెప్తున్నాను. రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ టు ఏఎఫ్ కేటగిరీ 2 and 1 కంటే కూడా. సో ఇదండి ఆల్రౌండ్ ఏఎఫ్ గురించి. అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.